ప్రియమైన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము, బైబిల్ వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గల వారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక ఛాయిస్ పెడుతుంటున్నాడు. మన యొక్క విశ్వాసాన్ని గురించి మనమే ఆలోచించుకోవాలా. మీకు విశ్వాసం ఉందో లేదో అనేటువంటిది మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నది అనేటువంటి కార్యం. ఇతరులు ఒకవేళ మనం విశ్వాసం ఉందో లేదో అని చెప్పచ్చు, కానీ అయితే నిన్ను నువ్వు పరీక్షించుకో. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనలను మనమే పరిశోధించి చూసుకునుట అనేటువంటిది ప్రాముఖ్యమైనది. కాబట్టి నా విశ్వాసం ఎంత ఉంది, దేవుని వాక్యంలో చెప్పినటువంటి విశ్వాసం వలె ఉందా లేక కొరతగా ఉందా అనేటువంటి దాన్ని నన్ను నేను పరిచయం చూసుకోవాలి. ఈ సందర్భము మనం బాగా గమనించినట్టయితే ప్రభు బల దగ్గర మనము ఈ యొక్క వాక్యము మనకు చెప్పబడుతుంది. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటాడు, మరి ప్రభు శరీరము ప్రభు రక్తముని వివేచింపక తిని త్రాగువాడు మరి అక్కడ చూసినట్టయితే శిక్షకు పాత్రుడు అంటాడు. కాబట్టి ఏం చేయాలంట, కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్నాను, అలాగ చేసి ఆ రొట్టెని తిని పాత్రని త్రాగలను. 1 కొరింథీయులకు 11:28. కాబట్టి మనం కమ్యూనియన్ అంటే ప్రభు బలలో పాల్గొనేటప్పుడు ఇతరులను మన పక్కనుండే వారిని కాదు, మన ఎదుటుండే వారిని కాదు, మనల్ని మనమే పరిచయం చూసుకోవాలనేటువంటిది చాలా ప్రగాఢంగా చెప్పేటువంటి కార్యము. మరి దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు దాన్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితాల్లో ఏదైనప్పటికీ కూడాను మనలను మనం పరిచయం చూసుకున్నట, మన విశ్వాసం ఏంటి, మన నడక ఏంటి, మన యొక్క వైఖరి ఏమిటి అనేటువంటిది కొంచెం నిదానించి నిలబడి చూసుకుంటే చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ దాంట్లో మనకి ఏదైనా కొన్ని కార్యములు బయలుపరిస్తే అది మనం సరిదిద్దుకోవచ్చు. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే, మరి చూసినట్లయితే ఆ విధంగా నన్ను పరిశోధించు ప్రభువా అని మరి కీర్తనకర్త పాడతాడు. చూడండి, కీర్తనకర్త ఏమంటున్నాడంటే 26వ కీర్తనలో ఏమంటున్నాడు. ఇక్కడ కీర్తనకర్త చూసినట్లయితే 26వ కీర్తన 2వ వచనంలో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియము నా హృదయము పరిశోధించుము. అది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి నా మనుషుడు ఒకవేళ నన్ను నేను పరీక్షించుకుంటే నాలో ఏ తప్పు కనపరాదు. కాబట్టి ప్రభువా, నీవు నా హృదయాన్ని పరీక్షించు, నా అంతరంగాన్ని పరీక్షించు ప్రభువా, నా అంతరంగం నుండి మరి లోపములు లోటు బాట్లని నాకు బయలుపరచు ప్రభువా అనేటువంటి కార్యాన్ని. ఇంకా మనం బాగా చూసినట్టయితే 139వ కీర్తనలు అంటాడు 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. హృదయంలో కాదు, నా ఆలోచనలు. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నట్లయితే ప్రభువా నాకు తెలియజెప్పు ప్రభువా, తీసేసి నన్ను నిత్య మార్గం నడిపించు ప్రభువా. ఇది కాబట్టి ప్రార్థనాపూర్వకమైనట్టుగా పరీక్షించుకున్నట్టు అనేటువంటిది. కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినింగ్లో మనల్ని మనం పరీక్షించుకున్నట్టు ప్రార్థనాపూర్వకముగా, దేవా నీవు బయలుపరచు తండ్రి నీ కార్యములు అని. అట్లాగే ఇంకా ఆసక్తితో కూడా మరి ప్రార్థిస్తున్నారు. చూడండి, నన్ను నా యొక్క మరి అంతరంగం బయలుపరచు ప్రభువా అనేటువంటిది. చూడండి 77వ కీర్తనలో మనం చూసినట్లయితే, నేను 5వ వచనం, తొల్లిటి దినములను పూర్వ సంవత్సరము నేను మనసుకు తెచ్చుకుందును, నేను పాడిన పాట రాత్రి సమయం జ్ఞాపకం చేసుకుందును అంటూ హృదయములో ధ్యానించుకుందును. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెతికెను. కాబట్టి నీ తీర్పు మార్గము నేను శ్రద్ధగా వెతుకుచుంటున్నాను. నీ యొక్క మార్గం ఏంటి అనేటువంటి కార్యాన్ని నాకు బయలుపరచు ప్రభువా అంటున్నాడు. అందుకొరకే మరి చూస్తుంటున్నాము, ఇర్మియా రాసినట్టు విలాపక వాక్యాల దాంట్లో మనం చూస్తున్నాం 3వ అధ్యాయము 40వ వచనములో, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. కాబట్టి ఆయన వైపు, యెహోవా తట్టు, దేవుని వైపు, దేవుని కార్యముల వైపు, దేవుని సముఖం వైపు, దేవుని మందిరం వైపు మనం తిరగాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలా, మన యొక్క కార్యములు మనం పరిశోధించుకోవాలి, మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఆకాశముందున దేవుని తట్టు మన హృదయంలో మన చేతులను ఎత్తుకుందాం. కాబట్టి మన చేతులు మన హృదయం ఆకాశముందు దేవుని వైపు ఎత్తుకొని మనం పరీక్షించుకోవాల్సి అనుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి ఒక నమ్మకమైన లేక ఆసక్తికరమైనటువంటి మరి పరిశోధన అంతరంగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ మనకు బయలుపరుస్తాం. అయితే మరి ఎందుకు
ఈ విధంగా మనము పరీక్షించుకోవాలా అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకు పరీక్షించుకోవాలా అనే కార్యం చూస్తే 139వ కీర్తనలో ఏమంటాడంటే, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల సట్టు మరలుకుంటుని. కాబట్టి నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడుతుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించే దాని కొరకే మనం సిద్ధపరచుకోవాల్సిన వారు ఉంటున్నాం. కాబట్టి నా మార్గం నేను పరిశీలనగా తెలుసుకుంటుంది. కాబట్టి ప్రభువా, నీ యొక్క సన్నిధానంలో నేను ఉంటున్నాను, నీవే నా మార్గాన్ని పరిశోధించి నాకు బయలుపరచు ప్రభువా అనేటువంటి కార్యాన్ని. ఈ విధంగా మనం పరిశోధించుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటి కార్యాన్ని మనము చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట అంటాడు, అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి ఆయన బల్ల సమీపానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఫ్రీడమ్, ఆ స్వతంత్రం ఎందుకు ఇస్తున్నాడంటే, మనల్ని మనమే పరీక్షించుకున్నట్లయితే మనము ఫ్యూచర్లో తీర్పు పొందకపోదాం. కాబట్టి మనల్ని పరీక్షించువాడు దేవుడు. ఆయన సముఖంలో నేను పరీక్షించుకుని నేను సెర్చ్ చేసుకుంటే ఆయన ఇక మీదట మనకు తీర్పు ఉండదు. అట్లా లేనట్లయితే, ఆ విధంగా లేకపోయినట్లయితే, విమర్శించుకోకపోయినట్లయితే అక్కడ ఏం చెప్తుందంటే మనకు నష్టం కలుగుతుంది. కాబట్టి వివేచింపక తిని త్రాగువాడు అంటాడు, నష్టానికి గురి అయ్యేటువంటి కార్యం ఉంటుంది. అట్లాగే గలతీయులకు రాస్తూ ఇంకో మాట చెప్తాడు, ఆ విధంగా పరీక్షించుకొని మనల్ని పరీక్షించుకుంటే ద్వారా మనకు ఏర్పడేటువంటి ప్రయోజనం ఏంటి అంటే 6వ అధ్యాయము 4వ వచనంలో, ప్రతివాడును తాను చేయ పనిని పరీక్షించి చూసుకునేవలను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించవలను కదా. అట్లా కంపారిటివ్గా చెప్తాడు, తాను పరీక్షించుకోవాలి. కాబట్టి ఇతరులవలే ఒకవేళ తాను ఒట్టివాడై ఉండి ఎన్నికైన వాడైనా ఎంచుకున్నట్లయితే తాను మోసపరుచుకుంటాడు. కాబట్టి నాకు అంతా తెలిసి నేను అంతా బాగుండను అనుకుంటే కుదరదు. పరీక్షించి చూసుకో. పరిశుద్ధాత్మునికి ఎక్కడెక్కడైతే కొరత చెప్తుంటున్నాడో అందుకొరకే ఏమంటాడు చూసినట్లయితే, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇందువలన మన హృదయము ఏ విషయముల్లో మన ఎందుకు దోషారోపణ చేయను ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందాము. కాబట్టి హృదయం దోషారోపణ ఇదిగో పరీక్షించుకున్నప్పుడు ఈ ఫలానా విషయంలో తప్పిపోయినావు, కొరతగా ఉంటున్నావు, దూరంగా ఉంటున్నావు, విధేయుడుగా లేకుండా ఉంటున్నావు అని హెచ్చరిస్తుంది దేవుని వాక్యం. అప్పుడు ఏం చేయాలి, మనం సెర్చ్ చేసుకొని ఆయన సన్నిధానంలో మనం ముందుకు సాగవలసి వారుకుంటున్నాం. ఎందుకంటే మన హృదయాంతరంగా పరిశోధించేవాడు దేవుడు. అయితే మనకు ఒక తరుణం ఇస్తున్నాడు కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే చాలా ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి మనం అందరం కూడా ఆయన సన్నిధానంలో విశ్వాసం కలిగిన వారం ఉంటున్నామో లేదని పరీక్షించుకుంటా అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటున్నది.